హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ షార్ట్ స్టోరీ చాలా చిన్నది. రిషి వసులు బస్ జర్నీలో మీట్ అవుతారనమాట. వసు ఏజ్ 25 ఇయర్స్, ప్రొఫెషన్ వచ్చేసి డాక్టరు. వసు తన రూమ్లో కూర్చుని ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ పెద్దమ్మ వచ్చి, వసు ఏం చేస్తున్నావు, త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు ఇంకో 10 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తారు అంటుంది. హా పెద్దమ్మ, రెడీ అయిపోతున్నా అంటుంది వసు. వాళ్ళ పెద్దమ్మ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వసు ఇలా అనుకుంటుంది, దేవుడా, అసలు నాకు ఏమైంది, నేను ఎందుకు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అది జరిగి 4 ఇయర్స్ అవుతుంది, అయినా ఇప్పటికీ కూడా నేను తన గురించి ఆలోచిస్తున్నా. ఇలా ఆలోచించడం చాలా తప్పు. కొద్దిసేపట్లో నన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. నేను ఆ అబ్బాయిని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, చాలా తప్పు కదా. అవును, ఇంకొకరితో లైఫ్ పంచుకోవడానికి రెడీ అవుతూ మనసులో తన గురించి తలుచుకోవడం చాలా పెద్ద తప్పు. అసలు ఆ ఇన్సిడెంటే జరగకపోతే నేను అసలు తన గురించి ఆలోచించేదాన్నే కాదు అంటూ వసు తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర వాళ్ళ అమ్మతో నిల్చుని ఉంటుంది. వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఏంటి వసు, అందంగా ఫ్లైట్కి వెళ్తే సరిపోతుంది కదా, అక్కడేమో పెద్దమ్మ పెద్దనానికి టెన్షన్, ఇక్కడ మాకు టెన్షన్, వెళ్ళే వరకు ఎలా వెళ్ళావో ఏంటో అనుకుంటూ ఉండాలి అంటుంది. నీకు తెలుసు కదమ్మా, నాకు ఫ్లైట్ జర్నీ అంటే ఇష్టం ఉండదని. అయినా ఏం టెన్షన్ పడకు, నేను బస్సులో ఎవరితోనూ మాట్లాడనులే, బస్సు దిగను కూడా దిగను, అలాగే గంటకు ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను, ఓకేనా. బస్సు వచ్చేసింది, వెళ్ళొస్తా, బాయ్ బాయ్ అని బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుంటుంది. తర్వాత ఆ ట్రాఫిక్ అది ఆ సౌండ్స్కి ఇంకా ఇయర్ ఫోన్స్ అది పెట్టేసుకుని కళ్ళు మూసుకుని సిటీ దాటేలోపు నిద్ర వచ్చేస్తుంది అనమాట, కళ్ళు మూసుకోవడంతో. సో సిటీ దాటేసరికి నిద్రపోతుంది. ఆ తర్వాత బెంగళూరు వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్లో దిగుతామనగా మెలకు వస్తుందన్నమాట. వసుకి నిద్ర నుంచి మెలకు వచ్చిన తర్వాత పక్కకు తిరిగి చూస్తే తన పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తాడు అనమాట వసుకి. చాలా షార్ప్ లుకింగ్ అలా అనిపిస్తాడు. వసుకి తనని చూసిన వెంటనే లిప్ కిస్ చేద్దాము అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. వసుకి ఇలా ఎప్పుడూ అనిపించదు. ఇలాంటి ఫీలింగ్స్ రావడం ఇదే ఫస్ట్ టైము. దేవుడా, ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, చిచ్చి అనుకుంటుంది. తర్వాత మళ్ళీ చూస్తుంది ఆ పక్కనున్న అబ్బాయి వైపు. ఒకసారి మాట్లాడతాను, కనీసం ఏమైనా అడుగుతాను, అందులో ఏం తప్పులేదు కదా అనేసి అనుకుని ఇలాగా తన పక్కకు తిరిగి మీ అంటుంది. ఈలోపు ఆ అబ్బాయి లిప్స్ వసు లిప్స్ టచ్ అవుతాయి. వెంటనే ఇద్దరు ఒక ప్యాషనేట్ కిస్ షేర్ చేసుకుంటారనమాట. చాలా డీప్గా పెట్టుకుంటారు ఫుల్ ప్యాషన్తో. వసుకి కూడా బాగా నచ్చుతుంది, ఏదో మ్యాజిక్ లాగా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది. తన నేమ్ ఏంటో కూడా తెలియదు, ఇప్పుడే చూసి వెంటనే కిస్, ఓ గాడ్, కానీ బాగుంది, వా, నా ఫస్ట్ కిస్ ఇదే, ఇంత బాగుంటుందా అని అనుకుంటూ ఆలోచిస్తూ కిస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఊపిరి ఆడకపోయేసరికి కిస్ని బ్రేక్ చేస్తారు. ఇద్దరు కూడా నార్మల్గా కూర్చుంటారు. వసు అలానే తన వైపు చూస్తూ ఉంటుందన్నమాట, ఆ అబ్బాయి వైపు. ఆ అబ్బాయి కూడా కొద్దిసేపు వసు వైపు చూస్తాడు, వెంటనే పక్కకు దించేసుకుని పక్కకు తిప్పేసుకుంటాడు. వసు తన ట్రాన్స్లోంచి బయటకు వచ్చేసరికి తన ముందర ఆ అబ్బాయి ఉన్నాడు. డ్రీమా అనుకుంటుంది. ఒకసారి లిప్ చెక్ చేసుకుని, ఏంటి అబ్బాయి ఇలా వెళ్ళిపోయాడు, నేను కిస్ సరిగ్గా చేయలేదా ఏంటి అసలు అనేసి ఫీల్ అవుతుంది. ఈలోపు కండక్టర్ ఉంటారు కదా, బస్సు డ్రైవర్, అదిని ఆ స్టాప్ వచ్చేసింది, ఇదే లాస్ట్ స్టాప్ అంటారు. సో ఇంకా ఏం చేయలేక వసు దిగేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి వసు ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతుంది. ఈలోపు వసు డోర్కి నాక్ వినిపిస్తుంది అనమాట, డోర్ని నాక్ చేయడం వినిపిస్తుంది. తలుపు తెరిచి చూస్తే వాళ్ళ అక్క ధరణి ఉంటుంది. దాన్ని లోపలికి వస్తుంది. అదే వసు, రెడీ అయిపోయావా, వాళ్ళు వచ్చేసారు, రిషి వాళ్ళని, త్వరగా కిందకి రా అనేసి అంటుంది. అక్క, నాకు చాలా భయంగా ఉంది అని వసు అంటుంది. ఎందుకు భయం, రిషి నాకు చాలా బాగా తెలుసు, రిషి చాలా మంచివాడు, పెళ్ళయ్యాక నేను చాలా బాగా చూసుకుంటాడు, అయినా మేమంతా అక్కడే ఉంటాం కదా, అందరం దగ్గరగానే ఉంటాం కదా అని ధరణి అంటుంది. ఆ తర్వాత వసు చేపట్టుకుని, రా వెళ్దాం కిందకి, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారని తీసుకెళ్తుంది అనమాట. కిందకి తీసుకెళ్ళినాక వసు తను ఎదుర్కొంటా రిషిని చూసి షాక్ అవుతుంది. షాక్ అయ్యి, ఏంటి అబ్బాయి ఇక్కడున్నాడు,
ఓ దేవుడా! ఈ అబ్బాయి కనిపించినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేకపోతే ఈ టైంలో కనిపించినందుకు బాధ ఫీల్ అవ్వాలా? అని వసు మనసులో అనుకుంటుంది. ఈలోపు ధరణి వసుని తీసుకెళ్ళి జగత్‌కి, మహేంద్రకి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత రిషి దగ్గర తీసుకెళ్ళి తిను రిషేంద్ర భూషణ్ అని చెప్పి రిషికి పరిచయం చేస్తది. వసు ఇంకా ఇదంతా కల నిజమా అని అనుకుంటుందన్నమాట. ధరణి అక్క నా కోసం సంబంధం తీసుకొచ్చిందని అమ్మ చెప్పినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం నేను ఆ అబ్బాయిని మీట్ అయ్యాను. ఆ అబ్బాయిని అప్పటి నుంచి మర్చిపోలేకపోతున్నాను. ఇదంతా ఎలా అనుకునేసరికి తనే నా కళ్ళ ముందరికి వచ్చి తనే పెళ్లి కొడుకుగా వచ్చాడా నన్ను చూసుకోవడానికి, పెళ్లి సంబంధానికి అని ఎవరైనా నన్ను లేపండి, ఇది నిజంగా కల లేకపోతే నిజమేనా అన్నట్టు అనుకుంటుంది. ఈలోపు ధరణి అంటుందన్నమాట, వసు తిను రిషి అంటుంది. ఓ ఇది కల కాదు నిజమే, తినే రిషియా, తిని పేరు రిషియా అనుకుని వసు హ్యాపీగా ఫీల్ అయ్యి హాయ్ అంటుంది ఎగ్జైట్మెంట్ తోటి. రిషి ఏమో చెయ్యి ముందరికి చాపుతాడు హలో అని. వసు రిషి హ్యాండ్ పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తుంది. వసు రిషి ఎదురెదురుగా కూర్చుని ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే వీళ్ళు మాత్రం ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో ఏవో ఎమోషన్స్, చాలా క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. రిషి కూడా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. 4 ఇయర్స్ బ్యాక్ తన స్టడీస్ అయిపోయిన తర్వాత బిజినెస్లో జాయిన్ అవుతాడనమాట. సో వాళ్ళ డాడీ కూడా బిజినెస్ చూసుకోవడంతో హైదరాబాద్ బ్రాంచ్కి, బెంగళూరు బ్రాంచ్కి తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎందుకో అలాగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి పడుకుంటాడు. తర్వాత రోజు బెంగళూరులో మార్నింగే ఎర్లీ మార్నింగు మీటింగ్కి రీచ్ అవ్వాలి తను. సో హైదరాబాద్లో ఈవినింగ్ మీటింగ్ తర్వాత కొంచెం ఒక న్యాప్ వేసేసరికి నిద్ర పట్టేస్తుంది అనమాట రిషికి. తర్వాత మెలకు వచ్చి సడన్గా టైం చూస్తే టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా ఒక క్యాబ్ని బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఫ్లైట్ మిస్ అయిపోతాడు అనమాట. ఇంకా చేసేదేం లేక హైవే మీదకి వస్తాడు. హైవే మీదకి వస్తే కరెక్ట్గా అప్పుడే ఒక బస్సు వస్తుంది. బస్సు వచ్చేసరికి లక్కీ కొలది సీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎక్కుతాడు. ఎక్కిన వెంటనే ఫస్ట్ తన్ని ఒక అమ్మాయి తన లుక్స్ని క్యాచ్ చేస్తుంది అనమాట. తను పడుకుని ఉంటుంది. తన ఐసు, పౌట్ లిప్స్ అన్నీ కూడా చూసిన వెంటనే ఇంకా ఆ పౌట్ని కిస్ చేయాలనిపిస్తుంది రిషికి కూడా. ఫస్ట్ ఆ అమ్మాయిని చూసిన వెంటనే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ అనుకుంటాడు. చాలా పీస్ఫుల్గా నిద్రపోయి ఉంటుంది. ఒక ఏంజల్ని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. తనని చూస్తుంటే రిషి ఫేస్లో స్మైల్ వస్తుంది. అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోతుంది. వెళ్ళి తన పక్కనే కూర్చుంటాడు. మళ్ళీ దగ్గర నుంచి చూసేసరికి మళ్ళీ అట్రాక్టింగ్గా అనిపిస్తాయి అనమాట. క్యూట్గా అనిపిస్తాయి. లిప్స్ కొంచెం ఫుల్ చేసినట్టు పౌట్ పెట్టినట్టు పెట్టి పడుకుంటుంది. ఐ వాంట్ టు కిస్ హెర్ రైట్ నో అనేసి అనుకుంటాడు. ఓ గాడ్ రిషేంద్ర భూషణ్, వాట్ ఆర్ యూ థింకింగ్, కొంచెం నీ థాట్స్కి బ్రేక్ అయ్యవా అనేసి అనుకుంటాడు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే తను సంథింగ్ ఏదో నిజంగా గాడ్ షటప్ రిషి కంట్రోల్ అనుకుంటూ కొద్దిసేపు తన వైపే చూసి నెమ్మదిగా తను కూడా నిద్రపోతాడు. తర్వాత బెంగళూరు వచ్చే టైంకి కరెక్ట్గా తను లేస్తాడనమాట. ఆ తర్వాత తన పక్కనున్న అమ్మాయి కూడా లేచి రిషినే చెక్ చేస్తూ ఉంటుంది. మొత్తం చూస్తూ ఉంటుంది. ఏంటి తిని ఎలా చెక్ చేస్తుంది అనుకుంటాడు. సరేలే మాట్లాడదాం ఏమన్నాని తన నేమ్ ఏంటో అడుగుదాం అనేసి అనుకుంటాడు. నీ నేమ్ ఏంటి అని కరెక్ట్గా తను పక్కకు తిరిగేసరికి తను కూడా మీ అంటూ తిరుగుతుంది. సో ఇద్దరు లిప్స్ టచ్ అవుతాయి అన్నమాట. అలా టచ్ అయ్యేసరికి చెప్పాను కదా నేను ఆల్రెడీ వసు పాస్ట్లో ఏం జరిగిందో అలా జరుగుద్ది. అలా యాక్సిడెంటల్గా వాళ్ళ లిప్స్ టచ్ అయిన తర్వాత రిషి కంట్రోల్ చేసుకోలేకపోతాడు అనమాట తన ఫీలింగ్స్. సో కిస్ చేయడం, డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన లక్ ఏంటో కానీ ఆ అమ్మాయి కూడా రెస్పాన్స్ బాగానే ఇస్తుంది. కొంచెం సేమ్ ప్యాషన్తో ఇద్దరు కూడా సక్కింగ్ అనమాట. ఇంకా లిప్స్ తర్వాత అలా అయిపోతుంది.
ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఆక్సిజన్ కోసం నార్మల్గా కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పటి వరకు జరిగింది ఊహించుకుంటూ. సో రిషి కొంచెం గిల్టీ ఫీల్ అవుతాడు. గిల్టీ ఫీల్ అయ్యి ఏమన్నా అనుకుంటుందా ఏంటి అనుకుని దిగేస్తాడు. ఈలోపు స్టాప్ వచ్చేస్తుంది. మీటింగు అది అరేంజ్ చేసేసి ఉంటారు ఆల్రెడీ ఆఫీస్లో తిను వెళ్ళేసరికి. ఫాస్ట్గా దిగేస్తాడనమాట, ఇంకేం మాట్లాడకుండా చాలా గిల్టీ తోటి. ఆ తర్వాత ఈ 4 ఇయర్స్ తను కూడా ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం తన పేరు కూడా తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు తనకు అనిపిస్తుంది అనమాట, నిజంగా నా ఎదుర్కొంటూ ఉన్నది ఆ అమ్మాయేనా, నేను ఏమన్నా డ్రీమా నాదేమన్నా అనేసి అనుకుంటాడు. ఈలోపు జగతి ఉంటుంది కదా, రిషి వాళ్ళ మమ్మీ, రిషి నీకు ఈ అమ్మాయి ఓకేనా, నచ్చిందా అని అడుగుద్ది అనమాట. అప్పుడు మళ్ళీ వసుని చూస్తాడు. అమ్మ ఇది నిజమే అయితే కల కాదు అనేసి హ్యాపీగా ఫీల్ అవుతాడు తను కూడాని. అప్పుడు నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అనేసి రిషి అంటాడనమాట. అప్పుడు జగతి వసు వాళ్ళ అమ్మని అడుగుతుందనమాట, మీకు ఏమైనా ప్రాబ్లం లేకపోతే పిల్లలిద్దరూ కొద్దిగా ఒంటరిగా మాట్లాడుకుంటే బెటర్ ఏమో కదా అనేసి అడుగుతుంది. వసు వాళ్ళ మమ్మీ పర్మిషన్ తీసుకుంటుంది. పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదండి అనేసి వసు రిషిని నీ రూమ్లోకి తీసుకెళ్ళు అనేసి అంటుందన్నమాట. వసు తీసుకెళ్తుంది. అమ్మ అనేసి రిషిని తీసుకెళ్తుంది అనమాట పైకి తన రూమ్ దగ్గరికి. ప్లీజ్ కమ్, కూర్చోండి అనేసి అంటుంది వసు. ఓహ్ థ్యాంక్ యూ, బై ద వే ఐ యామ్ రిషేంద్ర భూషణ్ అంటాడు. వసు మనసులో ఎలా అనుకుంటుంది, సీరియస్లీ మ్యాన్, ఇంత జరిగాక ఇప్పుడు చెప్తున్నాడు చూడు నేము అనుకుంటుంది మనసులో. అనుకుని హే హాయ్ ఐ యామ్ వసుధర అని వసు అంటుంది. ఓకే ఐ గెస్ మన ఇద్దరికి ముందే పరిచయం ఉన్నట్టుందే అని రిషి అంటాడు. ఆబ్వియస్లీ మీరు ధరణి అక్క మరిది, మళ్ళీ ఇంకా అంటుంది. ఇంకా అని రిషి అంటాడు. ఇంకా ఎలా చెప్పాలి, మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను, నో రైట్ అని వసు అంటుంది. నో అని రిషి అంటాడు. సీరియస్లీ కేవలం నీ కారణంగా ఈ 4 సంవత్సరాలు నేను ఒక్క అబ్బాయి వైపు కూడా చూడలేకపోయాను తెలుసా. ఈరోజు కూడా అంతే, నన్ను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు, అబ్బాయి వస్తున్నాడు అని తెలిసి కూడా, వాళ్ళు వస్తున్నారని తెలిసి కూడా నేను నీకోసమే ఆలోచించాను చూడు. కానీ నువ్వు ఒక మాన్స్టర్ మంకీ అంటుంది వసు. ఈలోపు విత్ ఇన్ ఎ సెకండ్ అనమాట రిషి లేచి నించుని వసు దగ్గరికి వెళ్ళిపోయి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా సెన్స్లెస్లీ కిస్ చేస్తాడు. ఇంకా వసుని గట్టిగా పట్టుకుని బెడ్ మీద కిస్ చేస్తూనే బెడ్కి పిన్ చేసేస్తాడు. ఇంకా చాలా హార్డ్గా కిస్ చేసేస్తాడు. వసు వైపు నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా వైల్డ్గా ఇద్దరు కూడా లిప్ కిస్, ఇంకా ఫుల్ సకింగ్, ఇంకా ఇదే ప్రపంచంలో చివరి రోజు వాళ్ళది ఇదే లాస్ట్ కిస్ అన్నంత ఇదిగా ఇంకా చాలా వైల్డ్, ఇంకా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఇంకా కిస్ చేసుకుంటారు ఇద్దరుని. ఎవ్వరికి కూడా ఇద్దరిలో ఒక్కరికి కూడా ఆ కిస్ని బ్రేక్ చేద్దామని అస్సలు ఆ థాటే రాదు. కొద్దిసేపు అలా కిస్ చేసుకున్నాక ఆక్సిజన్ లోపం వస్తుంది కదా, సో అది తీసుకోకపోతే అయిపోతారు ఇద్దరుని. అందువల్ల అప్పుడు ఆపుతారనమాట ఇద్దరుని. అప్పుడు రిషి మాట్లాడతాడు. నువ్వు ఇప్పుడు ఏదో అన్నట్టున్నావు, ఏమన్నావు, అసలు నీకేమనిపిస్తుంది వసు, నువ్వు ఒక్కదానివే సఫర్ అయ్యావు అనుకుంటున్నావా ఈ 4 సంవత్సరాలు? నేను అసలు నీకోసం ఆలోచించలేదని అనుకుంటున్నావు కదా. నో వసు, నువ్వే కాదు నేను కూడా ఈ 4 సంవత్సరాలు ఎంత సఫర్ అయ్యానో తెలుసా. నిన్ను ఒక్కొక్కసారి కూడా మర్చిపోలేదు. ఈ 4 సంవత్సరాల్లో నీకోసం ఎంత వెతికానో, ఒక్క క్షణం కూడా నా మైండ్లోంచి నువ్వు తప్పుకోలేదు తెలుసా. ధరణి వదిన వాళ్ళ సిస్టర్తో మ్యారేజ్ అన్నాక తన ఫేస్ మీదే నాకు నచ్చలేదు అని నేను రాను అని చెప్తే తను ఫీల్ అవుద్దని ఇక్కడ వరకు వచ్చాను. లేదంటే అసలు నాకు ఈ పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. నేను ఎప్పుడు కూడా నీకోసమే ఆలోచిస్తూ ఉన్నాను. ఎలాగో ఇక్కడ దాకా వచ్చి ఏదో ఒక రీజన్ చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేద్దామనే వచ్చాను.
కానీ నిన్ను చూసాక నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా అని రిషి అంటాడు. ఈలోపు రిషి అలా చెప్తూ ఉండగా వసు ఐ లవ్ యూ అంటుంది. వాట్ సీరియస్లీ అంటాడు రిషి. అవును రిషి, నిజమే చెప్తున్నా, ఐ లవ్ యూ. దీని తర్వాత ఏం జరుగుద్దో నాకు, నీ డెసిషన్ ఏంటో కూడా నాకు తెలీదు, కానీ నాకెందుకో ఆ దేవుడు మన ఇద్దరికీ రాసి పెట్టాడు అనిపిస్తుంది అంటుంది వసు. సో అని రిషి అంటాడు. వసు కూడా సో అంటుంది. అప్పుడు రిషి అడుగుతాడు, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. అప్పుడు వసు ఇలా అంటుంది, ఎస్, కానీ నాకు ఇప్పటివరకు నా ఐ లవ్ యూకి రిప్లై ఇవ్వలేదు కదా అని అంటుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు, నీకు నిజంగా ఆన్సర్ కావాలా, సరే అయితే ఓకే మిస్ వసుధరా, ఐ లవ్ యూ సో 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 మచ్ అని రిషి అంటాడు. ఐ లవ్ యూ టూ అని వసు కూడా గట్టిగా రిషిని హగ్ చేసుకుని చెప్తుంది. బై ద వే రిషి, నేను మిస్ వసుధరా కాదు అంటుంది. మరి అని రిషి అంటాడు. మిసెస్ భూషణ్ అని వసు నవ్వుతుంది. ఇద్దరు కూడా ఫోర్ హెడ్ అటాచ్ చేసుకుని నవ్వుకుంటారు. అంతే ఫ్రెండ్స్, ఫైనల్లీ వాళ్ళిద్దరికీ డెస్టినీ హెల్ప్ చేసింది. బాగా స్టార్స్ బాగా కలిసి వచ్చినాయి అన్నమాట. వాళ్ళ జర్నీలో ఏ ముహూర్తాన ఫస్ట్ కిస్ పెట్టుకున్నారో మరి వాళ్ళిద్దరికీ రాసి పెట్టున్నట్టుంది. సో అలా ఒక్కటయ్యారు మన రిషిధారలు. ఐ హోప్ మీ అందరికీ ఈ స్వీట్ క్యూట్ లవ్ స్టోరీ నచ్చింది అనుకుంటాను. అంటే అంత పెద్ద స్టోరీ కాదు, చిన్న స్టోరీ కదా. ఓకే, మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు సీరియల్ ఛానల్లో అస్సలు సబ్స్క్రైబర్స్ లేరు. ప్లీజ్ మీరందరూ వెళ్ళి ఒక్క సబ్స్క్రైబ్ కొట్టేయండి. నేను రేపటి నుంచి బ్రోకెన్ సోల్స్ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. అది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా ట్విస్ట్స్ టర్న్స్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి వెంటనే తెలుగు సీరియల్ బుక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ అది పెట్టడానికి కారణం మీకు ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే నేను ఈసారి నుంచి నా స్టోరీస్లో మనుని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. మనుతో ఉన్న స్టోరీస్ నేను ఈ ఛానల్లో పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం మంది బాగా ఇంకా డీప్ రిషిధార ఫ్యాన్స్ ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఈ ఛానల్ని ఇలా వదిలేస్తున్నాను. ఇది రిషిధార స్టోరీస్ చెప్పడానికి మాత్రమే వాడదాం అనుకుంటున్నాను ప్రజెంట్. మరి చూద్దాము, మరి ఫ్యూచర్లో ఆ స్టోరీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. సో దాన్ని బట్టి చేంజెస్ రావచ్చు ఈ ఛానల్లో. ప్రస్తుతానికైతే నేను ఆ ఛానల్లో మొత్తం మన కోసమే పెట్టాను. జిఏఎం ఫ్యాన్స్ కోసం పెట్టాను. రిషిధార ఫ్యాన్స్కి అయితే ఈ ఛానలే. జిఏఎం ఫ్యాన్స్ టోటల్ అందులో 2 పైర్స్ని పెట్టాను. వసుని అయితే కలపట్లేదు అందులో. మీరెవరు టెన్షన్ పడకండి. మనుకి సపరేట్గా నేను ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నాను. రిషికి అయితే మాత్రం వసుని. సో వాళ్ళ ఆ 4 క్యారెక్టర్స్ ఉంటారు మెయిన్ లీడ్స్, మను, దియా అండ్ రిషి, వసు. అంతే ఫ్రెండ్స్. సో మీరందరూ అర్థం చేసుకుని నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్. రేపు కొత్త స్టోరీ స్టార్ట్ చేసేద్దాము. రేపు మళ్ళీ మీట్ అవుదాం, మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.